అమ్మగారు కాఫీ. థ్యాంక్ యూ ఢిల్లీ. చెబితే వినవా నువ్వు, నీ మమతే మాయ కదా, నిజమే కనవా నువ్వు. చెలియ గుండె తాకలేక పలకనందే నా మౌనం, చెలిని వెంట సాగలేక శిలాయిందే నా ప్రాణం. గతమే మరిచి బ్రతకాలే మనసా. ఎగసిపడే అల కోసం దిగి వస్తుందా ఆకాశం, తపన పడి ఏ లాభం అందని జాబిలి జత కోసం. కలిసి ఉన్న కొంతకాలం వెనక జన్మ వరమనుకో, కలిసి రాని ప్రేమ తీరం తీరిపోయిన రుణమనుకో, మిగిలే స్మృతులే మనవనుకో మనసా. ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు, నీ మమతే మాయ కదా, నిజమే కనవా నువ్వు. వెల్కమ్ టు ఈజీ క్రియేషన్స్ జై. థ్యాంక్ యూ సార్. బాలుకి అసిస్టెన్స్ చేస్తుంటే వర్క్ మోడ్ అలవాటవుతుంది. షూర్ సార్, ఐ విల్. నీ వర్క్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో బాలు గైడ్ చేస్తాడు. ఆల్రెడీ బాలు సార్ స్టాఫ్ అందరినీ పరిచయం చేసి వర్క్ కూడా అలాట్ చేశారు సార్. ఓ వెరీ నైస్. ఆల్ ది బెస్ట్. క్యారీ ఆన్. థ్యాంక్ యూ సార్. హలో నిషా. వాట్? అదే ఇదేంటో తెలీదా? స్వీట్స్. నేను అడిగింది ఇదేంటని కాదు. వాట్ డిడ్ యు కాల్ మీ? నీ షా. కాల్ మీ మేడం ఆర్ నిషా గారు. రెస్పెక్ట్ ఇవ్వకపోతే నేను రెస్పాండ్ అవ్వను. ఓకే ఫైన్ మేడం, ఇప్పుడైనా తీసుకోవచ్చు స్వీట్స్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. బీబీసీ. ఏంటి జాయినింగ్ డే రోజే బ్రెయిన్ వాషింగా? ఆఫీసులో ఎవరో ఒకళ్ళు ఇలాంటి వాళ్ళు ఉండాలే, లేకపోతే కిక్కే ఉంటుంది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు అవర్ ఆఫీస్. ఇక నుండి మనమంతా ఒక గ్యాంగ్. మీలా యాక్టివ్గా ఉండే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఎనీవే థ్యాంక్ యూ. పర్ఫ్యూమ్ అదిరింది. రియల్లీ? థ్యాంక్ యూ. ఫారిన్ బ్రాండ్. నైస్. వీడిని కొంచెం కదిపితే కంపెనీ పుట్టు పూర్వతరాలన్నీ కక్కుతాడు. పాస్ట్ తెలుసుకుంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేయొచ్చు. ఎస్. హలో బ్రదర్. సార్, టీ కావాలా కాఫీ కావాలా? ఎందుకంత టెన్షన్ బ్రో? ముందు స్వీట్స్ తీసుకో. బ్రోనా? నేను ఇక్కడ ప్యూన్ సార్. ఏ ప్యూన్ని బ్రో అని పిలవకూడదా? స్టాఫ్ అందరి ముందు భద్ర, ఎవరు లేనప్పుడు బ్రో అని పిలుస్తా. నాకు అందరితో ఫ్రెండ్లీగా ఉండడం అలవాటు. సార్, ఈ ఆఫీస్లో శైలు మేడం తర్వాత ఇంత మర్యాద కలుపుకొల్తాను మీ దగ్గర చూశాను సార్, మీ దగ్గర చూశాను. దారిలో పడ్డావు రోయ్. అన్నట్టు శైలు మేడం అంటే ఎవరు? మీకు ఎప్పుడైనా పనుందా బ్రో? ఖాళీనే బ్రో. అయితే కూర్చొని చెప్తాను. ఓ, చరిత్ర చాలానే ఉంది. ఒరే జై, నీ జైత్రయాత్ర స్టార్ట్ చేయి. అంకుల్ కూడా బాగున్నారు. నాన్నగారు ఎలా ఉన్నారు? బాగున్నారు శైలు.
నాకు మీ అందరినీ చూడాలనిపిస్తుందమ్మా. ఇంటికి రావాలనిపిస్తుంది. నువ్వు అలా మాట్లాడుకు శైలు. నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఏదో ఉండబట్లే కనేసానులేమ్మా. నిన్ను బాధ పెట్టాలని కాదు. అక్కడంతా బానే ఉంది కదా? అంతా బానే ఉందమ్మా. నన్ను వీళ్ళంతా బాగా చూసుకుంటున్నారు. ఇంక చెప్పమ్మా. ఈ ఆడాలకి చేతిలో ఫోన్ ఉంటే చాలు, కొంపలు కొల్లేరైపోయినా పట్టించుకోరు. ఒక నిమిషం హోల్డ్లో ఉండమ్మా. ఆ బాలుగడు ఫోన్ చేస్తున్నాడు. ఏంటి? ఇంతకటి నుంచి కాల్ చేస్తుంటే తీవిండి. ఇప్పుడు తీసాను కదా, విషయం ఏంటో చెప్పు. ఆఫ్టర్నూన్ క్లయింట్ ఆఫీస్కి వస్తుంది. నీ కాన్సెప్ట్ అండ్ స్టోరీ బోర్డ్ నువ్వే ఎక్స్ప్లెయిన్ చేస్తావా, లేక నన్ను ఎక్స్ప్లెయిన్ చేయమంటావా? నేను నిద్ర లేవక ముందే స్టోరీ బోర్డ్ పట్టుకొని పొలవమని పరిగెట్టావు కదా, నువ్వే చేసుకో. మధ్యలో నేనెందుకో? రాత్రంతా కష్టపడి వర్క్ చేసావని నిద్ర లేపలేదు. దానికే నేనేదో కాన్సెప్ట్ దొంగిలించినట్టు మాట్లాడుతున్నావే. కరెక్ట్గా చెప్పావు. పని దోపిడి నీకు తెలిసినట్టు ఎవరికి తెలియదులే. అయితే నీ కాన్సెప్ట్ నువ్వే వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసుకో. ఆ తర్వాత నా క్రెడిట్ నువ్వు కొట్టేశావని ఏడ్చినా ఏడుస్తావు. నేనే నీ కోసం చేయలేదు, కంపెనీ కోసం చేశాను. మంచిది. నాన్న టాబ్లెట్స్ వేసుకున్నారా? హా. నువ్వు భోంచేసావా? నాతో ఏమైనా పనుందా? లేదే. ఏ? కొత్తగా పరామర్శిస్తుంటే డౌట్ వచ్చిందిలే. మా అమ్మ లైన్లో ఉంది. బాయ్. అమ్మా చెప్పమ్మా. ఏంటి ఎంతసేపు ముచ్చట్లా? ఏమంటున్నారు అల్లుడు గారు? అమ్మా, వాణ్ణి అల్లుడు గారు గిల్లుడు గారు అని పిలవకు, నాకు కంపరంగా ఉంటుంది. కూతురు మొగుడు అల్లుడు అనక ఇంకేమంటారే? వాడు నాకు మొగుడు కాదు, నీకు అల్లుడు కాదు. కావాలంటే మన వీధి చివర బార్బర్ షాప్ బాబుగాడున్నాడే, వాణ్ణి అల్లుడు అని పిలువు. బార్బర్ షాప్ వాడికంటే తీసిపోయానా? అంత చక్కని అబ్బాయిని పట్టుకుని అవే మాటలే. మన ఊళ్ళో అందరూ మీ అల్లుడు మన్మధుళ్లా ఉంటాడు అంటారు తెలుసా? ఊర్లో అందరికీ ఒకేసారి సైట్ వచ్చిందేమో. వాడు మన్మధుడు కాదమ్మా, బకాసురుడు. నీలో సగం కూడా లేను కదే. నేను బకాసురున్నా. అయినా అందం ఇంపార్టెంట్ కాదు, మెంటాలిటీ, మనసు ఇంపార్టెంట్. మగాడన్నాక అలాగే ఉంటాడే, మనమే నిదానంగా మార్చుకోవాలి. ఏంటి నేను మార్చుకునేదమ్మా? ముదిరిపోయిన మునక్కాయ ఫేసు వాడు, చెట్ల మీద గెంత ఎర్ర కోతి, బాతుమొహం. నాకొచ్చే కోపానికి వాణ్ణి ఏ అర్ధరాత్రో దింట అదం పెట్టి చంపేయాలనుంది. అమ్మో, దీని బ్రెయిన్లో చాలా దారుణమైన ఆలోచనలున్నాయి. నా జాగ్రత్తలో నేను ఉండడం మంచిది. అబ్బబ్బబ్బబ్బా చాలే, ఆపవే తల్లి. మీ నాన్నగారు వచ్చే టైం అయింది, నేను రేపు కాల్ చేస్తానులే. వీలు చూసుకుని ఒకరోజు వచ్చి అన్నయ్య గారిని చూసి వెళ్తాను. సర్లేమ్మా, ఉంటాను. బాయ్. బాలుగండి తిడితే కడుపు ఎంత నిండిపోతుందో, ఆకలి కూడా వేయడం లేదు. అయ్యో, అంకుల్కి జ్యూస్ ఇవ్వాలే. భద్రాచలం సార్, శివరంజని మేడం వస్తున్నారు, స్నాక్స్ రెడీ చేసుకో. కార్పొరేషన్ వాటర్, కాకా హోటల్ బిస్కెట్లు రెడీ సార్. సారీ సార్. ఆ మహాతల్లి వస్తుందంటేనే నాకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఏమి లొసుకులు చెప్తుందో ఏంటో చూద్దాం మన టైం ఎలా ఉంటుందో. అంటే మా ప్రాజెక్ట్ తీసుకోవడం బ్యాడ్ లక్ అని ఫీల్ అవుతున్నారా? వెల్కమ్ మ్యామ్, కూర్చోండి. అది కాదండి, మా టైం బాగుంటే మీరు కాన్సెప్ట్ ఓకే చేస్తారు అని అనుకుంటున్నాం అంతే. నా చేత కాన్సెప్ట్ ఓకే చేయించాలంటే మీ టైం బాగుండడం కాదు, మీ దగ్గర క్రియేటివిటీ ఉండాలి. ఏదో మా కెపాసిటీకి తగ్గట్టు క్రియేట్ చేసాం. చూడండి మేడం. లెట్స్ సీ. సారీ ఆర్ థ్యాంక్స్, డోంట్ ఎక్స్ప్రెస్ ఇట్. జస్ట్ ఫిల్ ఇట్ విత్ చిల్ చాక్లెట్స్. అబ్బబ్బా, పిచ్చెక్కించింది. కొత్తగా పిచ్చెక్కడం ఏంటి బాస్? వాట్? అంటే
మా కాన్సెప్ట్స్తో మతి పోగొట్టడం మాకు అలవాటే కదా మేడం. ఏంటయ్యా పోగొట్టేది? మా బడ్జెట్లా? మా కాన్సెప్ట్లో ఫీల్ అవడం వరకు బాగానే ఉంది. మరి ఫీలింగ్స్ అంటే ఒక్క థ్యాంక్ యూ సారీ మాత్రమే ఉంటాయా? అంటే మీ ఉద్దేశం పుట్టిన ఏడుపు దగ్గర నుంచి పోయిన ఏడుపు వరకు అన్ని ఫీలింగ్స్ కవర్ చేయమనా మేడం? అంటే మాది ఏడుపు కొట్టు ప్రోగ్రామ్ అని ఇండైరెక్ట్ గా అంటున్నావు కదూ? చే 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 చే. మీ ఇంటెన్షన్ కనుక్కుంటున్నాడు మేడం. దాందే ఉంది మేడం, అన్ని ఫీల్స్ కవర్ చేద్దాం. అప్పుడు దాన్ని యాడ్ ఫిల్మ్ అనరు, సినిమా అంటారు. బాలు, నేను మాట్లాడుతున్నాను కదా. సార్ ఇది ఇలా తేలిలా లేదు, రివర్స్ స్ట్రాటజీ అప్లై చేద్దాం. అంటే సార్ నేనేం మాట్లాడినా జస్ట్ కోఆపరేట్ చేయండి. ఓకే డన్ బాలు. ఏంటయ్యా ఆ గుసగుసలు? నథింగ్ మేడం, మీ స్టాండర్డ్కి మేం కాన్సెప్ట్ ఇవ్వలేమని అర్థమైంది. అందుకే మీ కాంపిటేటివ్ అల్ట్రాసౌండ్ కంపెనీ నిన్ననే మమ్మల్ని అప్రోచ్ అయింది. ఈ కాన్సెప్ట్ వాళ్ళకి ఇచ్చేద్దామని డిస్కస్ చేస్తున్నాం. సరే బాలు, నువ్వు ఇంతలా చెప్పాక నేను మాత్రం ఏమంటాను? అలాగే కానివ్వు. సారీ ఫర్ డిసప్పాయింటింగ్ యూ మ్యామ్. ఎవరన్నారు నేను డిసప్పాయింట్ అయ్యానని? ఎవరన్నారు? డిస్కషన్స్ లో బెటర్మెంట్ బాగా వస్తుందని డిస్కస్ చేస్తుంటే దానికే మీరు ఏవేవో డిసైడ్ చేసుకుంటారా? నో మేడం, మీరు అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇంకేం మాట్లాడకండి. ఈ కాన్సెప్ట్ నాది అంతే. ఈ యాడ్ ఎవరితో చేస్తారో అది చెప్పండి అంతే. జై, సార్ మీరు జైదీప్ పేరు చెప్తే ఏ సెలబ్రిటీలు లేరా అంటుంది. మీరుండండి, నేను మేనేజ్ చేస్తాను. మళ్ళీ ఏంటయ్యా? అదే మేడం, విజయ్ దేవరకొండనే అప్రోచ్ అయ్యాం. డేట్స్ బిజీ అంటున్నారు. రణ్వీర్ సింగ్ ఎలా ఉంటాడా అని ఆలోచిస్తున్నాం. అంటే మీ కాన్సెప్ట్ ని సెలబ్రిటీలు చేస్తే తప్ప జనాలు చూడరా? లేక మీ దగ్గర మంచి మోడల్స్ లేరా? దారిలోకి వచ్చింది. ఎందుకు లేరు మ్యామ్? నిన్ననే కొత్త మోడల్ని అపాయింట్ చేశాం. ఇప్పుడే చూపిస్తాను, ఉండండి. జై, కమ్ టు కాన్ఫరెన్స్ హాల్. చెప్పండి సార్. మ్యామ్, ఇతనే అవర్ న్యూ మోడల్ జైదీప్. హాయ్ మేడం, గ్లాడ్ టు మీట్ యూ. హలో. హాయ్. చెప్పాను కదా సార్, జై యావరేజ్గా ఉంటాడు, మేడంకి నచ్చడు అని. క్యాన్సిల్ చేసేయండి సార్. ఎవరన్నారయ్యా బాగలేడని? నేను ఎలాంటి మోడల్ కావాలనుకున్నానో అలాంటి మోడలే దొరికాడు. నేను ఫిక్స్ అయిపోయానంతే. బాలు, మేడం గారికి నచ్చిందంట, నువ్వు ఇంకేం మాట్లాడుకో. మేడం సాటిస్ఫై అయితే నేను మాత్రం ఏం చేస్తాను సార్. అలాగే డీల్ పేపర్స్ రెడీ చేసి తీసుకొస్తాను. ఇదిగోండి మేడం. ఇక్కడ సంతకం పెట్టు. జై, మోడల్గా నీకు ఫస్ట్ యాడ్ కదా, మంచి సక్సెస్ రావాలని కోరుకుని సైన్ చేయి. థ్యాంక్ యూ సార్. సక్సెస్ కోసం నేను సెపరేట్గా కోరుకోను, దాన్ని వెంటాడి దక్కించుకుంటాను. నా హస్తవాసి చాలా మంచిది. నీకు అడ్వాన్స్ ఇస్తాను. నీ దశ తిరిగిపోతుందంతే. ఏంటయ్యా తక్కువ అనుకుంటున్నావా? 11 నా లక్కీ నంబర్. అందరికీ అదే అడ్వాన్స్ ఇస్తాను. నువ్వు ఇంటికెళ్ళి ముడుపు కట్టుకో. నీ రెస్పెక్ట్ నాకు నచ్చింది. నీకు అడ్వాన్స్ ఇమ్మంటావా? వద్దులేండి మేడం, నేను డైరెక్ట్గా మీ చేతిలోంచి చెక్కి తీసుకుంటాను. ఇట్స్ ఓకే. ఈ స్టోరీ బోర్డులో కలర్స్ లేవు. రేపు కలర్స్ వేసి పంపించండి. ఓకే మేడం. బాలు, ఎలక తోక తెచ్చి ఏడాది ఉతికినా
నలుపు నలుపే గాని తెలుపు రాదయ్యా. మీ నెత్తి మీద జుట్టులాగా. షూట్ అరేంజ్మెంట్స్ గురించి జైతో డిస్కస్ చేయాలి. బాయ్ సార్. నానా, నువ్వు చెకప్కి ఎప్పుడు వెళ్ళాలో చెప్పు, నేను లీవ్ తీసుకుంటాను. అనవసరంగా ఎదుగురా పనులు బ్రేక్ చేసుకోవడం. శైలి ఉందిగా, నేను తనతో వెళ్తాలే. నానా, నీ విషయంలో అన్ని హక్కులు నాకే ఉండాలని అనుకుంటాను. వాటిని వేరే వాళ్ళతో పంచుకోలేను. బాలు, ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవేంట్రా? నీ బదులు తను చేస్తోంది అంతే. భార్యాభర్తల బంధంలో ఉండే గొప్ప అందం అదేరా. ఒకరి పనికి ఒకరు సహకరించుకుని ఇద్దరు కలిసి సక్సెస్ అవుతారు అంటే ఏదైనా షేరింగ్ అన్నమాట. అదే కదా నా బాధ. ఇంట్లో షేరింగే, ఆఫీస్లో కూడా షేరింగే. రేపు మాప ఆస్తిలో కూడా షేరింగే అంటుంది. నాకేం అన్ని గొంతమ్మ కోరికలు లేవు. ఆస్తి నాకెందుకు? నాకు ఉంది 25 ఎకరాలు. కావాలంటే చెప్పు, నీకు 2 ఎకరాలు పాడేస్తాను. ఎందుకు? ఈ సాకుతో నా మొగుడు వరకట్నం కోసం వేధిస్తున్నాడని నా మీద కేసు పెట్టడానికా? మరి పెళ్ళాం మాత్రం ఆస్తి కోసమే అన్ని పనులు చేస్తుందా? కాదా? మొగుడి వాటా పెళ్ళం పేరు మీదే ఉండాలి. మీరు పుట్టింటి నుంచి తెచ్చుకునే బంగారం, ప్లాట్లు, పొలాలు అన్నీ మీ పేరు మీదే ఉండాలి. ఏటు తిరిగి మీరే సేఫ్ సైడ్. పేరుకి మాదైనా తినేది మీరే కదా. రేపు పిల్లలు పుడితే అదంతా వాళ్ళకే కదా. నా పిల్లలకి నీ పుట్టింటి ఆస్తి ఏం అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? నీ ఒక్కడి సంపాదన మీద డిపెండ్ కావాలా? అంటే రేపు పిల్లలకి మీ అమ్మ వేస్ట్, మీకేం పెట్టలేదు, అన్నీ నేనే చూసుకున్నాను అని చెప్పుకోవడానికా? ఆఫ్ కోర్స్, ఎప్పుడు నాన్నే బెస్ట్. నో, అమ్మ మాత్రమే బెస్ట్. నువ్వు చెప్పు నాన్న, ఎవరు బెస్ట్? నేనా, నా పెళ్ళమా? చెప్పండి అంకుల్, నేనా ఆయన? ఎందుకు నవ్వుతున్నావు నాన్న? ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అనే సామెత గుర్తొచ్చిందిరా. మామయ్య, పాలు చల్లారిపోతున్నాయి, తీసుకోండి. టాబ్లెట్స్ వేసుకొని పడుకున్నానా? ఢిల్లీ. వీళ్ళిద్దరి మధ్య ఏదో అట్రాక్షన్ ఉంది. ఏదో ఒక రోజు ఖచ్చితంగా అది ప్రేమగా మారుతుంది. పిల్లలు, ఆస్తి, అబ్బో. హెయిర్ కి హెన్నా పెట్టుకుందామని కలిపి మర్చిపోయాను. ఈ హ్యాండ్ గ్లౌజ్ ఎక్కడ పెట్టానో ఏంటో. అమ్మో, ఈ టైంలో హ్యాండ్ గ్లౌస్ తీసుకుందండి. నాకొచ్చే కోపానికి వాణ్ణి ఏ రాత్రో దిండుతో అది పెట్టి చంపేయాలనుంది. అమ్మో, అనుకున్న ప్లాన్ అప్లై చేసేలా ఉంది. నా అంచనా కరెక్టే. చేతికి గ్లౌజు, చేతిలో దిండు. సీన్ అర్థమైంది. కాపాడండి, 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 కాపాడండి. నీకే చెప్పేది, ఎందుకు అరుస్తున్నావ్? నా మీద మర్డర్ ప్లాన్ వేసింది కాక ఎందుకు అరుస్తున్నావు అని అడుగుతున్నావా? మర్డర్ ఏంటి, ప్లాన్ ఏంటి? రోజు టీవీలో క్రైమ్ న్యూస్లు చూస్తుంటే సాడిజం అనుకున్నానే. అమ్మా, కానీ నా మీద ప్రయోగిస్తావు అనుకోలేదు. కొట్టనంటే తల పగిలిపోతుంది. ఓహో, సెకండ్ ఆప్షన్ కూడా పెట్టుకున్నావా? అసలు నేనెందుకు చంపుతాను?
నాకేంటి అవసరం? మరి చేతికి గ్లౌజ్ వేసుకుని చెమ్మ చెక్క ఆడుకుందాం అనుకున్నావా? ఎవడ్రా నీకు క్రియేటివ్ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చింది? ఇవి తలకు హెన్న పెట్టుకోవడానికి వేసుకున్నా. నీకు డౌట్ గా ఉంటే బాత్రూమ్ లో బౌల్లో ఉంది చూడుపో. ఓహో ఎన్నానా, ఛీ పరువు పోయింది. చూడు, అలా తలకు నానా గడ్డి పెట్టుకుని నా పక్కన పడుకోకు చెప్తున్నాను. ఐ హేట్ ద స్మెల్. అనవసరంగా నిద్ర పాడు చేసింది. అది జరిగా నిద్ర లేచింది వీడు, గొడవ చేసింది వీడు, మళ్ళీ నన్నంటాడేంటి? న్యూసెన్స్ ఫెలో. ఇవాళ పేపర్ రాలేదమ్మా? లేదంకుల్, వస్తుందేమో. సరే అమ్మా. బా, రాను దీనికి ఏ విషయానికి టెన్షన్ పడాలో దేనికి పడకూడదో తెలియట్లేదు. పేపర్ కోసం ఇలా కాళ్ళు కాలిన పిల్లలా తిరగాల? కాదురా, ఊరు నుంచి శైలు వాళ్ళు అమ్మొస్తోంది. ఓహో, అందుకేనా ఈ ఆరాటం? అయ్యగారు టీ తీసుకోండి. బాబు గారు ఒకటి మీకు, ఇంకోటి శైలమ్మకి. మీరే ఇచ్చండి, అవతల పాలు పొంగిపోతున్నాయి. రే 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 ఆగ్రా. టీయే కదరా, వెళ్ళివు. ఏంటో ఈరోజు ఈ మహాతలికి సర్వీసింగ్తో స్టార్ట్ అయింది. రోజంతా ఎన్ని సర్వీసులు చేయాలో. ఆగో, ఇందాకటి నుంచి టీ పట్టుకుని తిరుగుతుంటే కనిపించట్లేదా? నీకే నిండు చందమామలా ఉంటావు. ఊరుకుండా అంటే చందమామ తెల్లగా ఉంటాడు, నేనేమో చెట్ల మీద గెంతే కోతులా ఎర్రగా ఉంటాను కదా. అసలు పోలికే లేదు. డౌట్ లేదు, వినేశాడు.